కరెంటు కోసం నీటిని ఖాళీ చేసేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు కేఆర్ఎంబీ కృష్ణా బోర్డు హెచ్చరికలు చేసింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. ఇంతకీ ఈ జలాశయాల్లో ఏం జరుగుతోంది? తాజా పరిస్థితి ఏంటి? కృష్ణా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో నాగార్జునసాగర్లో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 3.5 నెలలుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి నిరాఘాటంగా సాగింది. రికార్డు స్థాయిలో కరెంట్ జనరేట్ అయింది. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో 8 టర్బైన్లుండగా 7 టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాగింది. ఆగస్టు మొదటి వారం నుంచి నవంబర్ 16 వరకు నాగార్జునసాగర్ వద్ద రికార్డు స్థాయిలో 1663 మిలియన్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇందుకోసం 245 టీఎంసీల జలాలను వినియోగించింది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో ఉండడంతో సాగర్ జలాశయం గడిచిన 4 నెలలుగా నిండుకుండలా ఉంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయాల వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. విద్యుత్ కోసం జలాశయాలను ఖాళీ చేస్తున్నారంటూ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ హెచ్చరించడంతో నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో నవంబర్ 16 నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది తెలంగాణ జెన్కో. ఈ ఏడాది లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు కాగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసే నాటికి అంటే 4 నెలల్లోనే 1657 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్ వద్ద ఈ ఏడాది జూలై 24 నుంచి నవంబర్ 16 వరకు విద్యుత్ ఉత్పత్తి చేశామని జెన్కో అధికారులు చెబుతున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగర్ జలాశయం దాదాపు ఖాళీ అయింది. వరద లేని కారణంగా గత సంవత్సరం కేవలం 540 మిలియన్ల యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం నిండుకుండలా ఉంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 312 టీఎంసీలు. రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం 587.40 అడుగులు. ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ద్వారా వస్తుండగా అదే స్థాయిలో నీటి విడుదల జరుగుతోంది. హైదరాబాద్ నగరం తాగునీటికి కృష్ణా జలాలే ప్రధాన వనరుగా ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు 900 క్యూసెక్ల నీటిని హైదరాబాద్కు పంపింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు 50% నాగార్జునసాగర్ ద్వారానే తీరుతున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 2 దశల్లో ప్రతిరోజు 270 ఎంజీడీల తాగునీరు సరఫరా అవుతోంది. రానున్న వేసవి కాలంలో హైదరాబాద్తో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలు వినియోగించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగానే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఖాళీ కాకుండా విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలుగు రాష్ట్రాల్ని బోర్డు ఆదేశించింది.